అందరికీ నమస్తే, నేను మీ స్వాతి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి హోమ్ థాట్స్. ఫ్రెండ్స్, ఇవాళటి మన వీడియోలో మెల్ మేకర్ క్యాప్సికమ్ కర్రీని ప్రిపేర్ చేశాను. రైస్లోకి, చపాతీలోకి, బగారా రైస్లోకి సూపర్ టేస్టీగా ఉంటుందండి. చాలా మంచి కాంబినేషన్. కొద్దిగా జీడిపప్పు వేసామంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఎలా ప్రిపేర్ చేశానన్నది లేట్ చేయకుండా వీడియో ప్రాసెస్ ఏంటో చూసేయండి. ఇక్కడ నేను గ్రీన్ క్యాప్సికమ్ ఒకటి, రెడ్ క్యాప్సికమ్ ఒకటి తీసుకున్నాను. ఈ కాంబినేషన్లో కర్రీ చాలా బాగుంటుందండి. ఇలా ఒకసారి వాష్ చేసుకొని ఇవి ముక్కలుగా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోండి. అలాగే గుప్పెడు మిల్ మేకర్లు చిన్నవి ఇక్కడ చూసారు కదా, ఇలా కట్ చేశాను. క్యాప్సికమ్, అలాగే ఉల్లిపాయ, గ్రీన్ క్యాప్సికమ్, అలాగే 3 టమాటాలు చిన్నవి తీసుకొని పండువి తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. ఇప్పుడు మెల్ మేకర్స్ని వేడి నీళ్ళల్లో ఒక 5 నిమిషాలు నానిన తర్వాత వేడి నీళ్ళల్లో నుంచి తీసి గట్టిగా నీళ్లు పిండేసి రెడీగా ఒక ప్లేట్లోకి వేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కళాయి పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేయండి. ఆయిల్ వేడయ్యాక 1 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసి దోరగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోండి. ఒక 70% వరకు ఉడికిన తర్వాత ఇందులో ఒక 3-4 స్పూన్ల వరకు జీడిపప్పులు వేయండి. 10-15 వరకు జీడిపప్పు పలుకులు వేశారంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఇలా ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ పసుపు వేయండి. పసుపు వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కట్ చేసి పెట్టిన టమాటాలు వేసుకోండి. ఇలా టమాటా మొత్తం వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మంటని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఒక 5 నిమిషాల వరకు ఇలా సాఫ్ట్గా ఫ్రై చేసుకోండి. ఇలా సాఫ్ట్గా ఫ్రై చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు వేసేసుకోండి. ఇలా మొత్తం వేసుకొని మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. త్వరగా ముక్కలు మగ్గడం కోసం 1 టీ స్పూన్ వరకు గల్లుప్పు వేసుకోండి. వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఒక 2 సార్లు కలుపుకోండి. 5 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకోండి. ఇలా ముక్క సాఫ్ట్గా అయిన తర్వాత టేస్ట్కి సరిపడా కారం వేసుకోండి. ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని 1 టీ స్పూన్ వరకు కారం వేయండి. ఇలా కారం, మెల్ మేకర్స్ వేసి ఒకసారి బాగా కలిపేసుకున్నారంటే సరిపోతుంది. ఇలా మిల్ మేకర్స్ వేయడం వల్ల మిల్ మేకర్స్కి కారం మంచిగా పడుతుంది, ఉప్పు కారం. ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు కారం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా 2 నిమిషాల తర్వాత ఒకసారి మళ్ళీ మూత తీసి బాగా కలిపేసుకొని గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకోండి. ఇక్కడ నేను 1/2 గ్లాస్ వరకు వేస్తున్నాను. ఇలా 1/2 గ్లాస్ వరకు వాటర్ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కారం తక్కువ ఉంటే వేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇందులో పచ్చిమిర్చి అలాగే కొద్దిగా కొత్తిమీర వేయండి. అందుకే నేను కారం తక్కువ వేసాను, మిర్చి వేస్తానని చెప్పేసి కారం తక్కువ వేసాను. ఇలా పచ్చిమిర్చి వేయడం వల్ల పచ్చిమిర్చి ఫ్లేవర్తో కర్రీ చాలా బాగుంటుంది. ఇలా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాల వరకు ఉడికించుకోండి. మంటనే హై ఫ్లేమ్లో పెట్టి ఒక 2-3 నిమిషాలు ఇలా ఉడికించుకున్నారంటే సరిపోతుంది. ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని ధనియా పౌడర్, జీరా పౌడర్ వేయండి మీ దగ్గర ఉంటే. ఇక్కడ నేను ఓన్లీ ధనియా పౌడర్ వేస్తున్నాను. 1 టీ స్పూన్ వరకు ధనియా పౌడర్, కొద్దిగా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా క్యాప్సికమ్ మెల్ మేకర్ కాజు కర్రీ రెడీ అయిపోతుంది. ఈ కర్రీ రైస్లోకి, చపాతీలోకి డిఫరెంట్గా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. మళ్ళీ మీకు ఎలా కుదిరిందన్నది నాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే కంపల్సరీ ఒక లైక్ చేయండి. మరిన్ని టేస్టీ ఈజీ రెసిపీస్ కోసం స్వాతి హోమ్ థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.